థ్యాంక్ యూ అండి. నమస్తే. రామలక్ష్మణుల్ని నిజంగా చూస్తున్నట్టే ఉంది కలియుగంలో. నమస్తే. నమస్తే. రామలక్ష్మణులు మొత్తం ఇండస్ట్రీకే, తెలుగు ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేశారు. కవలల్లా వచ్చారు కదా. అసలు ఇండస్ట్రీలో అప్పటి వరకు కవల పిల్లలే లేరు. సో మీరు కవల పిల్లల్లాగా వచ్చిన తర్వాత ఏమన్నా మీకు అందులో ఫైట్ మాస్టర్స్, మీకు ఎదురైన అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్లు? కవల పిల్లలాగా రావటం అనేది ఇండస్ట్రీకి అదృష్టమేను. ఇద్దరుగా మేము ఉన్నందుకు మాకు సినిమా ఇండస్ట్రీ మంచి హెల్ప్ అయింది. ఒకరికొకరు సపోర్టింగ్స్, ప్రాబ్లం వచ్చినా ఒకళ్ళొకళ్ళు సేవ్ చేసుకోవటం చాలా హెల్ప్ అయింది. తర్వాత ఇద్దరు ఒకటి ఉండటం వల్ల కొంచెం అట్రాక్షన్గా ఉండేది. స్పెషల్ అట్రాక్షన్. ఫస్ట్ మా రాజు మాస్టర్ గారు కలిసినప్పుడు ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఇద్దరు ఒకటిగా చూస్తాం. అలాగే వచ్చి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత లంకేశ్వరుడు ఒక సినిమా జరుగుతూ ఉంటుంటే దాంట్లో రాజు మాస్టర్ గారు వచ్చి నాగేంద్ర బాబు గారికి అన్నయ్యకి సంజయ్ అన్నయ్యకి పరిచయం చేశారు. అప్పుడేంటంటే మా ఇద్దరు ఒకటిగా ఉండరు అనేది, ఆ ఇద్దరు ఒకటిగా ఉండదు కొంచెం ముందుకు తీసుకెళ్ళి చూడండి ఒక ఐడెంటిటీ మరింత మెరుగైన అవకాశాలు వచ్చాయి. ఇంప్రెస్ అయ్యారు బాగా. ఒకటి మీ ప్రతిభ ఉన్న ప్రతి వాళ్ళకి అవకాశం దక్కదు, కానీ మీకు అవకాశం దక్కడానికి మీ ట్విన్స్ అన్న ఒక తర్వాత ఇద్దరు మా రాజు మాస్టర్ గారు వీళ్ళిద్దరు కూడా జమినేషన్ చేస్తారని లంకేష్ షూటింగ్ లో నాగేంద్ర బాబు ముందు చేయించుకున్నాడు. అట్లా మేము చూపించాం. ఇద్దరు ఒకటిగా ఉంటాం కాదు, పని కూడా చేస్తారు అనేది ఒక ఇద్దరు ఒకటిగా ఉండటం వల్ల మా జీవితం చాలా హెల్ప్ అవుతూ వచ్చింది. అసలు చిన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఏమన్నా ఉందా? ఈ ఫైట్ మాస్టర్స్ అవ్వాలని కానీ, ఈ ఫైటింగ్ వైపే రావాలని కానీ, అంటే ఒక రకమైన సాహస కృత్యాలు ఇవన్నీ కూడా, అలాంటివి చిన్నప్పటి నుంచే మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఫైటర్ చేరాలని కాదు, బయట ప్రపంచానికి వెళ్ళాలి అనేది ఒక గోల్ లోపల. ఏదో ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చారు మీరు. అసలు అక్కడి నుంచి రావాలి, ఇంత ప్రపంచం ఉంటుంది, మనం ఏదైనా సాధించాలి అన్నది మీకు ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా. ఇంట్లో, ఫ్యామిలీలో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, స్కూల్లో. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తారా? ఎందుకో మా విలేజ్ ఒక 19 years వరకు చేసిన తర్వాత విలేజ్ లైఫ్ మీద ఒక చిన్న ఒక భావం వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదు, మనం ఇక్కడ ఉంటాం. అది మనకి ఒక గూట్ లోపల పక్షికి రెక్కలు వస్తే గూట్లో ఉంటదా, అది సరిపోదు మనకి అన్న ఒక ఫీలింగ్ ఎగురుదాం అనే ఫీల్ వచ్చేసింది. అట్లా విలేజెస్ మనుషుల్లో సాయంకాలం వెళ్ళి పనికి రావడం, మేము గడ్డి తీసుకురావడం, గేదెలు మేస రావడం, సాయంకాలం రావడం, ఆ ఊర్లో పెద్ద రచ్చబండ దగ్గర కూర్చొని కొంచెం ఆ కబుర్లు ఈ కబుర్లు వాళ్ళు ఎట్లా అంటే మాట్లాడుకోవటం, మళ్ళీ పడుకోవడం. అదే ఇది రొటీన్ గా ఉంది జీవితం. దీనికి కాదు, మనకి ఇది కాదు, నాకు కావాల్సింది ఇంకేదో మనం చేయాలి. మీ ఇద్దరిలో ముందు ఎవరికి అనిపించింది, లేదా ఇద్దరు కలిసి అనుకున్నారు ఈ విషయం? అంటే అప్పుడు ఏంటనిపిస్తుంది, ఇట్లా ఉండేదాని మాకు మ్యారేజ్ చేయాలని ప్రయత్నించారు. వచ్చింది మాకు అప్పుడు ఆ టైంలోనే రామమ్మ లక్ష్మణ పెళ్లి శ్యామం వచ్చింది. అంటే వాళ్ళిద్దరు ట్విన్సే. ఓ రామమ్మ లక్ష్మమ్మ, వెరైటీగా ఉంది అది. రామమ్మ లక్ష్మణ, రామమ్మ లక్ష్మమ్మ, అది ఎట్లుందంటే అదిరిపోయింది. సూపర్, అదిరిపోయింది. టైటిల్ ఎదిరిపోయింది. మా నాయన మా సంబంధం తీసుకొచ్చారు. అరే మంచి అవకాశం రా కవల పిల్లలు ఇట్లా అని చూసి, లేదే మీరు సాధించాలన్నాం. సాధించాలంటే ఏం సాధిస్తారు మీరు? ఇంకా కాబట్టి 4 ఎకరాల పొలం వేయండి, లేదా 4 గేదెలు కాసుకోండి, ఇంకేం సాధిస్తాడు ఏమి అర్థం కావట్లేదు. అంటే అక్కడ అదే గొప్ప. ఏ తోటి వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు, మీకు పెళ్లి వద్దు అంటారేంటి? నాకు పెళ్లి వద్దు, ఎందుకు సాధించాలంటే ఏంటని తెలియదు. ఇట్లా ఏంటి తెలియలా. అందుకని ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తే అక్కడ మీరు ఎంటర్ అనే ప్రయత్నం దానివల్ల ఆ సంబంధం క్యాన్సిల్ అయింది అన్నమాట. అంటే బహుశా పెళ్లి అయిపోయింటే మీరు అక్కడే ఉండిపోయేవారేమో కదా. అంటే మనం ఏదన్నా మనం ఎదుగుతున్నప్పుడు మనకు కొన్ని మనల్ని ఆకర్షించే, మనల్ని డౌన్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందుకు వస్తాయి అమ్మా. ఆడి దగ్గర స్టెబిల్ గా స్టాండర్డ్ ఉంటేనే మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం.
అంటే కొంచెం ప్రపంచ భోగాలకి సుఖాలకి కొంచెం దూరంగా ఉంటుంటే సత్యం అర్థం అవుతుంది. అది మీరు మొత్తం అంతా అనుభవించిన తర్వాత కూడా ఈ వెనక్కి రాగలగడం అనేది ఒక రజనీకాంత్ కి సాధ్యమైంది, మళ్ళీ రామ్ లక్ష్మణులకే సాధ్యమైంది. గొప్ప గురువుని పోల్చారంటే ఏం లేదు, ఉన్న మాటే అందరూ అనుకుంటున్న మాట. నేను మీకోసం చెప్పడం వల్ల నాకే వాళ్ళ నుంచి ఏదో సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నించాం. మిలిటరీకి వెళ్దామా, మిలిటరీకి వెళ్దాం అనుకున్నారా? ఓకే, వెళ్దాం అనుకుని లుగిలు కట్టుకుని సర్టిఫికెట్లు పాడలేవు. గుంటూరులో సెలక్షన్ అని వెళ్ళాము. మొత్తం చూస్తే డిగ్రీ 10th డిగ్రీ లైన్లో ఉంటున్నారు. గేటు మీద వాచ్మెన్ కూడా బయట రాని. సరే 10th ఏమన్నా ఎగ్జామ్స్ రాసి కానిస్టేబుల్ అవుదాం అనుకుంటే అది ఏం అవకాశం కనిపించలేదు. ఏదో ఇవ్వాలి ఏం అర్థం కావట్లా. ఏ అన్వేషన్స్లో మా ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, మా ఊరికి మా నాన్నగారు ఫ్రెండ్, మా నాన్నగారు ఫ్రెండ్ ఈయన కోడి పందాలు మా నాన్న హెడ్. ఆయన సరదాగా సంక్రాంతి కోడి పందాలు అక్కడికి వచ్చేవాడు. సంతరావురు విలేజెస్ పుట్టినూరు, అక్కడ పరిచయం. మీకు కనిపించిన అతిపెద్ద హీరో లాగా ఆయన ఒక హీరోనే ఆ ఊరికి. హీరో కాదు ఆయన చూడటానికి చాలా అదృష్టం. అదే అదే హీరో కాదు, అవుట్లెట్ దొరికింది మీకు. అవుట్లెట్ దొరికింది. అప్పుడు ఆయన ద్వారా ఇట్లా స్టోన్స్ ఇట్లా కరసాధన బండ్లు అయిపోయారు అని ఆయన దగ్గర చెప్పిస్తే చూద్దామని క్యాజువల్గా అనుకున్నారు. ఆ బండ రేపారు అది మీ టీనేజ్ లో, అదేంటి దాని సంగతి చెప్తారు? అదే అంటే దానికి ముందంటే అదే అంటే ఒక్కొక్కటి స్టెప్ అడుగులు వేస్తుంది. ఫస్ట్ అసలు మనంలో కొంచెం ప్రత్యేకత అనే కారణం ఫస్ట్ కరసాధన వేస్తున్నాం. కరసాము విలేజెస్. అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటే అప్పుడు మమ్మల్ని రాని లేదంటే మా అత్తగారు రికమెండేషన్ వెళ్ళి కూర్చొని చెప్తే కర్రలు మోయండి అని చెప్పారు. నేర్పలేదు. ఫస్ట్ అనమాట. కర్రలు మోస్తూ వాళ్ళు తీసుకు అసిస్టెంట్లా పనిచేసాడు. చిన్నపిల్లలు కదా. అట్లా ఒక తిరణాల్లో చిన్న జాతర లాంటి జరుగుతుంది. ఇద్దరు మనుషులు గబక్కన తాగి ఆ కర్ర వరుస కలిపి వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు. అప్పటికి ఆగిపోతారు. కర్ర వరుస కలపాలంటే ఒక టీం లాగా ఉండాలి కదా. రామలక్ష్మణులు మీ ఇద్దరు సూత్రాలు కదా తెలుసా అని అంటే సరే ఏదో అంటే ఏదో కర్రలు ఇచ్చాం. వేస్తే కరెక్ట్గా నేర్చుకోకుండా చూసే అక్కడ వరుస కలిపాం. కలిపేటప్పుడు చిన్న రేత వచ్చినాం. అంటే ఏదో అంటే మనసులో ఒక ఇంట్రెస్టింగ్ ఉంటే ఏదో చేస్తామని అక్కడ మాకు ఒక తెలియని ఒక కోరు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మా లోపల చలనం లేపింది ఆ కరసాము అనేది. ఆ తిరణాల్లో జనం ముందు వాళ్ళతోటి కాడుతుంటే తెలియని ఒక అప్రిసియేషన్, అందరూ చప్పట్లు కొట్టడం, మనల్ని గుర్తించారు. అసలు ఏదో ఒక మూలమూలగా ఎదవాలా ఏం తెలియదు ఎదవాలి అనేవాళ్ళు. అంటే రామలక్ష్మణ్ ఆ టయానికి మేమేం చేసామంటే ఆ టీముని కొంచెం హ్యాండిల్ చేసాం, కవర్ చేసాం. అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చింది. ఓహో పర్లేదు ఏదో అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఉంటే ఇప్పుడు బండరాయి ఒకటి ఉండేది మా ఊర్లో. అందరూ ఉండేది లేపుతుంటే ఇది ఇప్పుడు లేపాడు ఎవరు లేదా పూరకాలు లేపారు చెబుతూ ఉండేవాడు. మనం ఎందుకు లేకపోతే స్టార్ట్. అక్కడ తర్వాత నైట్ 1 year ఎవరు తెలియకుండా ఏతాలు చేస్తారు. నైట్ ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి మెల్ల కట్టుకుని తిరణాలు కొనుక్కున్న పావలాకి ఆంజనేయ తలుచుకుంటే బలం వస్తుంది అంటారు కదా, అలా తలుచుకోవటం బండ లేపటం. అట్టా 1 year ఫ్యాక్టరీ చేసి సరదాగా మేము లేపుతాను ఊర్లో అంటే సరదాగా అది లేపు. అప్పుడు దాకా ఊర్లో మమ్మల్ని ఏమి సాధారణంగా చూసేవాళ్ళు కొమాలి హీరోయిజం